ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. ఏషియా 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రకారములు నిత్యము నా ఎదుట నున్నవి. హల్లెలూయా. మా దేవుడు మన పేరు ఆయన అరచేతిలో చెక్కి ఉన్నారు అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆలోచన చేయండి. ఈ వాగ్దానాన్ని మనం చూస్తే దేవుని యొక్క చేతిలో, దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో ఈ వాక్యంలో రాయబడింది. భూమిని, ఆకాశమును, సముద్రాలను, సూర్యచంద్రులను, నక్షత్రములను, అద్భుతమైన ఇవంటి పేసుల్లో ఎన్నో ఉన్నాయి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, వాటినన్నిటినీ కలుగు చేసిన వాడు మన దేవుడు. సర్వము చేసిన వంటి గొప్ప చేతి మీద మన పేరులు రాసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చెయ్యి ఎంత బలమైనది అంటే ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది. కిరటాలు ఆగిపోయాయి. తుఫాను ఆగిపోయింది. నెమ్మదైపోయాయి. తుఫాను గాలి నుండి కూడా అణిచివేస్తుందా? అవును, అణిచివేస్తుంది. అవును, మరి మీ జీవితంలో మీదికి వస్తున్న అనేక తుఫాన్లు, మీ కుటుంబంలో, మీ ఆత్మీయ జీవితంలో అనేక తుఫాన్లు మీ మీదికి చెలరేగినప్పుడు, ప్రభు నాకు రక్షణ దయచేయి, నాకు నీ కాపుదల కావాలి ప్రార్థిస్తే ఆయన మీ మీదికి వచ్చే ఏ తుఫాను అయినా ఆపగలడు అని నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎలాంటి తుఫాను అయినా ఆగిపోతుంది. ఆయన చెయ్యి చాపి ముట్టగా గుడ్డివాడికి నేత్రాలు తెరవబడ్డాయి. మూగవారు మాట్లాడారు. మరి కుంటివారు లేచి నడిచారు. పాపాత్ముల పడు నాశనం అయిపోవడం కంటే నా దేవుని చేతిలో పడి దీవించబడడం అని ఆశపడుడు. దావీదు పాపాత్ముల చేతిలో పడి నాశనం అయిపోవడం కంటే నా దేవుని చేతిలో పడి ఆశీర్వాదం పొందుకోవడం మంచిది అని అన్నాడు, ఆశపడ్డాడు. దావీదు స్నేహితులు చేతిలో ఉన్న ధనం, చేతిలో ఉన్న లోకస్తుల చేతిలో ఉన్న నష్టం కలుగుతుందో కానీ దేవుని చేతిలో ఉంటే మాత్రం ఏ కీడు కలగకుండా మీరు సురక్షితంగా కాపాడబడతారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టగా ఆయన చేతిలోకి రాగా కొన్ని వేల మందికి ఆహారంగా మారాయి. ఆయన చేతిలోనికి వచ్చిన 2 చేపలు కొన్ని వేల కుటుంబాలను పోషించాయి. మన చేతిలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు, కానీ అవి ప్రభు చేతిలో పెట్టినప్పుడు అవి మల్టీఫిల్యే అయిపోయాయి. మీ జీవితంలో కూడా ఇంక్రీజ్ చూడాలని అనుకుంటున్నారా? ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీరు వర్ధిల్లాలి, విస్తరించాలి అనుకున్నట్లయితే మన జీవితంలో మన చేతిలో ఆయన చేతిలో పెట్టుకుందాం. కుమ్మరివాడు జిగటమట్టి ఉంటే ఏ పాత్ర అయినా ఆయన మార్చగలడు. ఒకవేళ మన జీవితంలో కూడా దేవుని చేతిలో కూడా జిగటమట్టిగా పెట్టుకోగలిగితే అద్భుతమైన రూపాన్ని ప్రభు తీసుకొని వస్తారు. కార్పెంటర్ చేతిలో కర్ర ఉంటే అది అద్భుతమైన వస్తువుగా మారుతుంది. కుమ్మరివాడి చేతిలో జిగటమన్ను ఉంటే అద్భుతమైన పాత్రగా మారుతుంది. మన చేతిలో మనం ఉండడం కంటే మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు అద్భుతమైన విలువనిచ్చే జీవితాలుగా మార్చగలడు. హల్లెలూయా.